పల్నాడు జిల్లా టీడీపీ శ్రేణులు అధిష్టానంపై గరంగా ఉన్నారట. స్థానికంగా ఉన్న ఏ ఒక్క నేతకు తెలియకుండానే జిల్లా అధ్యక్ష నియామకం జరిగిపోవడమే వారి ఆగ్రహానికి కారణమట. ఇక టీడీపీ జిల్లా అధ్యక్షుని అక్రమాలు వెలుగులోకి వస్తుండడంతో అతని నేర చరిత్ర పార్టీకి తెలుసా? అసలు జిల్లా అధ్యక్ష పదవికి ఆ నేతను సిఫారసు చేసింది ఎవరు? మరి ఎవరి నిర్ణయం? టీడీపీలో కూడా ఓ అదృశ్య శక్తి తయారయ్యాడా అనే చర్చ కూడా జరుగుతోందట. ఇక మండల స్థాయి నేతకు అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తారా? వసూళ్ల దందాలు, రౌడీయిజం చేసే వ్యక్తిని ఎందుకు నియమించారని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోందట. టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి అంటే ఆషామాషీనా? కార్యకర్తల్ని హత్య చేయడానికి సిద్ధపడ్డ వారికి పదవులా? లిక్కర్, ఇసుక మాఫియాతో చేతులు కలిపిన వారికి అధ్యక్ష పదవిని కట్టబెడతారా? భూమాఫియా, ఫోర్జరీ, ఎన్ఆర్ఐలను మోసం చేసిన వ్యక్తికి పార్టీ పదవా? అసలు క్రిమినల్ చర్యలు, హత్య రాజకీయాలు, వసూలు రాజ్యాలు, గూండాలు తప్ప మరెవరూ పల్నాడు టీడీపీ జిల్లా అధ్యక్ష పదవికి అర్హులు కాదా? అవినీతి, అక్రమార్కులు, దౌర్జన్యకాండాల మీద నిత్యం పోరాటం చేస్తున్నామంటూనే ఇటువంటి వారికి పదవులు కట్టబెడతారా? అసలు ఎవరి జాన్ సైదా? అసలు ఇతని నేర చరిత్ర పార్టీకి తెలుసా? ఇప్పుడిదే అటు పార్టీలోనూ ఇటు ప్రజల్లోనూ రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2014 ఎన్నికల ముందు టీడీపీలో చేరిన సామాన్య కార్యకర్త జాన్ సైదా నాడు జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో సామాజిక వర్గాల కూర్పులో తన తల్లిని అభ్యర్థిగా నిలిపి చివరికి ఆర్థికంగా బలం లేదని చేతులెత్తేసిన ఘనుడు. మొత్తానికి ఈనాటి శాసనసభ్యుడి ఆర్థిక సహకారంతో జాన్ సైదా తల్లి జెడ్పీ ఎన్నికల్లో గెలిచింది. ఇక అక్కడి నుంచి జాన్ సైదా అక్రమాలు మొదలయ్యాయట. ఇసుక మాఫియాతో చేతులు కలిపి వైసీపీ లోపాయికారి రాజకీయాలతో ఆ తర్వాత కొమ్మాలపాటికి దూరమయ్యారట జాన్ సైదా. ఇసుక లారీ డ్రైవర్ల వద్ద బేరాలు, బేటాలు వసూలు చేసే వసూల్ రాజా జాన్ సైదా అనే ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. 2024 ఎన్నికలకు ముందు టీడీపీలో ఉండడానికి ₹1 కోటి డిమాండ్ చేసిన ఘనుడనే టాక్ కూడా ఉంది. అమరావతి మండలం సామాజిక ఓటర్ల బాధ్యత నాదేనని నాటి వైసీపీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుతో ₹1 కోటి ఒప్పందం కుదుర్చుకుని టీడీపీని కూడా ₹1 కోటి డిమాండ్ చేసిన పార్టీ ద్రోహిగా అప్పట్లో ఆరోపణలొచ్చాయి. 2024లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత జాన్ సైదా అక్రమాలకు, ఆగడాలకు హద్దే లేదట. అయితే ఎవరి మద్దతుతో వసూళ్లు, దందాలు, ఆగడాలు చేస్తున్నాడో స్థానిక ప్రజలందరికీ తెలుసుననే గుసగుసలు ఉన్నాయి. కానీ పార్టీ అధిష్టానానికి తెలియడం లేదా అనే టాక్ టీడీపీలోనే నడుస్తోందట. ఇక జాన్ సైదా అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయట. ఫోర్జరీ, నకిలీ భూపత్రాలు సృష్టించి ఓ ఎన్ఆర్ఐ ముస్లిం మహిళ దగ్గర లక్షల డబ్బులు దోచుకోగా ఆ మహిళ రోడ్డెక్కి ఆందోళన చేపట్టింది. తనకు ప్రాణహాని ఉందని కూడా బోరున గగ్గోలు పెట్టింది. అయితే ఈ ఇష్యూలో ఓ ఎమ్మెల్యే జోక్యం చేసుకుని జాన్ సైదాను కాపాడారనే ప్రచారం నడిచింది. ఇక అమరావతి వేదికగా బెల్ట్ షాపులు, లిక్కర్ దందాలు చేసేది ఇతడేననే ఆరోపణలు ఉన్నాయి. అమరావతిలోని ప్రభుత్వ వసతి గృహాన్ని తన అడ్డాగా మార్చుకుని రోజులో గంటల లెక్కన పేకాట శిబిరానికి అద్దెకిచ్చేది ఇతనేననే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ మధ్యనే పోలీసులు ఈ శిబిరంపై దాడి చేయడం స్థానికులందరికీ తెలిసిన విషయమే. కూటమి సర్కార్ అధికారులకి వచ్చిన ఏడాదిలో అమరావతి పంచాయతీ నిధుల నుంచి 4 కోట్లు విత్డ్రా చేసిన జాన్ సైదా వైసీపీ హయాంలో చేసిన అభివృద్ధి పనులకు మళ్లీ బిల్లులు పెట్టి ₹1,80,00,000 వరకు నిధులు దారి మళ్లించాడనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఆధారాలు ఇస్తామని ముందుకొచ్చింది మరో టీడీపీ వర్గం. దీంతో విజిలెన్స్ విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు జాన్ సైదా చేసే అక్రమాలను ప్రశ్నిస్తున్న ఓ వర్గాన్ని, ఓ జర్నలిస్టును మట్టుబెట్టేందుకు పట్టపగలు అమరావతి దుర్గావిలాస్ హోటల్ దగ్గర తన అనుచరులతో దాడికి తెగబడ్డారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇటీవలి కాలంలో పెదకొరపాడు ఎమ్మెల్యే తన కాళ్లు విరగొట్టాడని ఆవేదన చెందిన టీడీపీ నాయకుడు కోనూరు రామకృష్ణ తన ఆవేదనను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని హతమార్చేందుకు ప్రయత్నించడం కలకలం సృష్టించింది. అర్ధరాత్రి 1 గంటకు 5 అనుచరులతో రామకృష్ణ ఇంటికి దాడికి వెళ్లిన ఘటన అప్పుడు టీడీపీలో పెద్ద కలకలం రేపింది. మరోవైపు రామకృష్ణ కేసు పెట్టినా కూడా పట్టించుకునే పరిస్థితి ఉంది అంటే జాన్ సైదా వెనుకున్న శక్తి ఎవరై ఉంటారనేది చర్చనీయాంశంగా మారింది. అయితే జాన్ సైదా మీద మీడియాలో ఎన్ని వార్తలొచ్చినా అవన్నీ పక్కన పెట్టి అతనికి అధ్యక్ష పదవిని కట్టబెట్టడం పల్నాడు టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది. పోనీ అతను పోరాట యోధుడా అంటే కానే కాదు. వైసీపీతో లాలుచీపడి పెట్టించుకున్న పెట్టి కేసులు తప్ప పార్టీ కోసం ఒక్కరోజు కూడా జైలులో కాదు కదా, సబ్ జైలుకి పోయిన సందర్భాలు కూడా లేవు. మరి జాన్ సైదాకు పదవి దక్కడానికి అర్హతలు ఏమై ఉంటాయి? ఇప్పుడు చెప్పిన డిగ్రీలేనా? ఇది పల్నాడు టీడీపీలో రగులుతోన్న రచ్చ రాజకీయం.